సృష్టి వర్ణనం. హే జనార్దన, సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితములన్నిటినీ విస్తారపూర్వకంగా వర్ణించండి అని పరమేశ్వరుడు ప్రార్థించాడు. ఖగవాహనుడు కాలకంఠాదులు కిలా చెప్పసాగాడు. పరమేశ్వర, సర్గాదులతో బాటు సర్వపాపాలను నశింపజేయు సృష్టి స్థితి ప్రళయ స్వరూపమైన విష్ణు భగవానుని సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను, వినండి. నారాయణ రూపంలో ఉపాసింపబడుతున్న ఆ వాసుదేవుడే ప్రకాశస్వరూపుడైన, అనగా కనబడుతున్న పరమాత్మ, పరబ్రహ్మ, దేవాధిదేవుడు, సృష్టి స్థితిలయాలకు కర్త ఆయనే. ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే. ఆయనే కాలరూపుడు, పురుషుడు. బాలురు బొమ్మలతో క్రీడించినట్లాయన లోకంతో క్రీడిస్తాడు. ఆ లీలలను వర్ణిస్తాను, వినండి. అంటే ఇవన్నీ నా లీలలే. జగత్తుని ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్న ఆద్యంతాలు లేవు. ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జనించగా వాటి ఆత్మ ఉత్పత్తి అవుతుంది. అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి, బుద్ధి నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజం, తేజం నుండి జలం, జలం నుండి పృథ్వీ పుట్టాయి. పరమేశ్వర, దీని తరువాత నొక బంగారు గుడ్డు పుట్టింది. పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు. రెండు అయినే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టి చేశాడు. దేవ, అసుర, మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే ఉంటుంది. ఆ పరమాత్మయే స్వయం షష్టేగు బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు. విష్ణు రూపంలో దాని ఆలనా పాలనా చూసుకుంటాడు. కల్పాంతకాలంలో రుద్రరూపంలో దానిని సంపూర్ణంగా లయింపజేస్తాడు. సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహరూపాన్ని ధరించి జలమగ్న అయిన భూమిని తన కొమ్ముతో తేల్చి ఉద్ధరిస్తాడు. శంకరదేవ, ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియజేస్తాను. అన్నిటికన్నా ముందు ఆ పరమాత్మ నుండి మహత్తత్వం సృష్టింపబడుతుంది. రెండవ సర్గలో పంచతన్మాత్రల అనగా రూప, రస, గంధ, స్పర్శ, శబ్దముల ఉత్పత్తి జరుగుతుంది. దీన్నే భూతసర్గ అంటారు. వీటి ద్వారానే పంచమహాభూతములైన నేల, నీరు, నిప్పు, గాలి, నింగి సృష్టింపబడతాయి. మూడవది వైకారిక సర్గ. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీనిని ఇంద్రిక సర్గేని, బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది. కాబట్టి దీన్ని ప్రాకృత సర్గేని కూడా అంటారు. నాలుగవది ముఖ్య సర్గ. పర్వతాలు, వృక్షాలు మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాలి. అవి సృష్టింపబడే సర్గ కాబట్టి దీనికా పేరు వచ్చింది. ఐదవది తిర్యక్ సర్గ. పశుపక్ష్యాదులు ఈ సర్గలో పుడతాయి. తరువాత ఆరవ సర్గలో దేవతలు, ఏడవ సర్గలో మానవులు సృష్టింపబడతారు. వీటిని క్రమముగా ఊర్ధ్వ ప్రోత, అర్వాక్ ప్రోత సర్గలంటారు. దేవతల కడుపులో పడిన ఆహారం పైకి, మానవులది క్రిందికి చరిస్తాయి. ఏడవ సర్గ మానుష సర్గ. ఎనిమిదవది అనుగ్రహ నామకమైన సర్గ. ఇది సాత్విక తామసిక గుణ సంయుక్తం. ఈ 8 సర్గలలో 5 వైకృతాలని, 3 ప్రాకృత సర్గలని చెప్పబడుతున్నాయి. అయితే 9వదైన కౌమారనామక సర్గలో ప్రాకృత, వైకృత సృష్టిలు రెండూ చేయబడతాయి. రుద్రాది దేవతలారా, దేవతల నుండి స్థావరాల వరకు 4 ప్రకారాల సృష్టి జరుగుతుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు. తరువాత దేవ, అసుర, పితృ, మనుష్య సర్గచతుష్టయం వచ్చింది. అప్పుడు పరమాత్మ జలసృష్టి కార్యంలో సంలగ్నుడైనాడు. సృష్టి కర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మ నుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన జంఘల నుండి రాక్షసులు పుట్టుకొచ్చారు. శంకర, అప్పుడాయన తమోగుణ యుక్తమైన శరీరాన్ని విడచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకి రాక్షసులకి అందుకే రాత్రి అంటే చాలా ప్రీతి. తరువాత బ్రహ్మ యొక్క సత్వగుణ మాత్ర వల్ల ఆయన ముఖం నుండి దేవతలుద్భవించారు. తరువాత ఆయన సత్వగుణ యుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దాని నుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతిపాత్రం.
తరువాత బ్రహ్మ యొక్క సాత్విక శరీరం నుండి పితృగణాలుద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదిలిపోయినప్పుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటికి రాత్రికి మధ్య వచ్చే సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినప్పుడది జ్యోత్స్న అనగా ప్రభాత కాలంగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు. తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుండి క్షుధ, క్రోధం జనించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు, రక్త మాంస సేవనులు నగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరి నుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్షశబ్దానికి తినుటేని అర్థము. యక్షులు ధనదేవతలు. ధనం కోసం వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షులంటారు. అటుపిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టినవి. చురుకైన కదలికను సర్పణమంటారు. అది కలవి సర్పాలు. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసన పాములకు తగిలింది. అందుకే వాటికి క్రోధం ఎక్కువ. తరువాత బ్రహ్మ నుండి పాటపాడుతూ, నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి. పాడేవారు గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరలయ్యారు. తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మవక్షస్థలం నుండి స్వర్గము, ద్యులోకము పుట్టాయి. ఆయన ముఖము నుండి అజము, మేక, ఉదరము నుండి గోవు, పార్శ్వాల నుండి ఏనుగు, గుగ్లము, మహిషము, ఒంటె, తోడేలు జాతులు పుట్టినవి. ఆయన రోమాల నుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలుద్భవించాయి. తరువాత 7 రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులివంటి హింసకాలు, పశువులు, ఇది ఒక దశ, 2 గోళ్ల, గిట్టల, జంతువులు, నీటి క్షీరదాలు, కోతి జాతి, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు. బ్రహ్మ యొక్క పూర్వాది 4 ముఖాల నుండి క్రమంగా ఋగ్యజుస్సామాధర్వ వేదాలు జనించాయి. ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నులైనారు. వెంటనే బ్రహ్మవారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్ని, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్ని, శూద్రులకు గంధర్వలోకాన్ని నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, స్వధర్మనిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రాజాపత్యలోకాన్ని, వానప్రస్థులకు సప్తర్షిలోకాన్ని, సన్యాసులకు పరమతపో నిధులకు అక్షయలోకాన్ని ప్రాప్త్యలోకాలుగా నిర్ధారణ చేశాడు. అధ్యాయం 4. మానస సృష్టి వర్ణన. దక్ష ప్రజాపతి సృష్టి విస్తారం. శంకర ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజాసృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రుల వైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాలవారు 7 అనగా బర్హిషద, అగ్నిశ్వాత్త, క్రవ్యాద, ఆజ్యప, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడా ఉద్భవించారు. వీరిలో మొదటి 3 అమూర్త రూపులు. చివరి 4 మూర్త రూపులు, అంటే కళ్లకు కనిపిస్తారు. కమల గర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్టం, కుడి బొటనవ్రేలు నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతి, ఎడమ బొటనవ్రేలి నుండి ఆయన భార్య పుట్టారు. వీరికి శుభలక్షణలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మమానసపుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవేను పుత్రికను రుద్రునకిచ్చి పెండ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు. దక్షుడు ఒక అసాధారణ రూపవతి, సుందర సులక్షణ లక్షిత జాతాయిగు తన ఖ్యాతియను కూతురిని భృగుమహర్షికిచ్చి పెండ్లి చేశాడు. వారికి ధాత, విధాతలను కొడుకులు, శ్రీయను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరివరించి శ్రీహరియైనాడు. వారికి బల, ఉన్మాదులను కొడుకులు గలిగారు. మహాత్ముడైన మనువుకి ఆయతి నియతి అను 2 కన్యలు పుట్టగా వారిని భృగుపుత్రులైన ధాత,
విధాతలకిచ్చి పెండ్లి చేశాడు. వారికి ప్రాణుడు మృకండుడు పుట్టారు. నియతిపుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు మహర్షి అయిన మార్కండేయుడు. మరీచి సంభూతిలకు పౌర్ణమాసుడను పుత్రుడు జనించాడు. ఆ మహాత్ముని పుత్రులు విరజుడు, సర్వగుడు. అంగిరామునికి దక్షకన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు సినీవాలి, కుహు, రాక అనుమతి నామక కన్యలు కలిగారు. అనసూయకు అత్రి ద్వారా చంద్రుడు దుర్వాసుడు, దత్తాత్రేయుడు కలిగారు. పులస్త్యునికి ప్రీతి ద్వారా దత్తోలుడను పుత్రుడు పుట్టాడు. పులహ ప్రజాపతికి క్షమేను పత్ని ద్వారా కర్మసుడు, అర్ధవీరుడు, సహిష్ణువు అను పుత్రులుద్భవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా 6000 మంది వాలఖిల్య ఋషులుద్భవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవ్రేలి పరిమాణం వారు, సూర్యునంత తేజస్సంపన్నులు. వశిష్ఠునికి పత్ని ఊర్ణా ద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అను మహర్షులు దయించారు. వీరిని సప్తమహర్షులంటారు. ఈయన శ్రీరామగురువు వశిష్ఠుడు కాదు, శివశంకర. దక్ష ప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్నిదేవునికిచ్చి వివాహం చేయగా వారికి పావక, పవమాన, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు. పరమోజస్వులు. దక్ష కన్యయైన స్వధకుమేనా, వైతరణియను కూతుళ్ళు పుట్టారు. వారు బ్రహ్మవాదినులు. మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడు, గౌరీ నామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవియను కన్యా జన్మించారు. ఈమెయే పూర్వజన్మలో సతీదేవి. అప్పుడు బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వయంభువ మనువుకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వయంభువ మను మహారాజు తన అఖండ తపః ఫలంగా పరమశుద్ధ తేజస్విని, తపస్విని అయిన శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకూతి, దేవహూతియను కూతుళ్ళు కలిగారు. ఆడపిల్లలు ముగ్గుర్ని క్రమంగా రుచి ప్రజాపతికి, దక్ష ప్రజాపతికి, కర్దమమునికి ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజ్ఞుడనే కొడుకు దక్షిణయను కూతురు జన్మించారు. యజ్ఞునికి 12 మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే యామ అను దేవగణానికి మూలపురుషులుగా ప్రఖ్యాతి నందారు. దక్ష ప్రజాపతికి ప్రసూతి ద్వారా 24 కూతుళ్ళు పుట్టారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తి నామకలైన 13 కన్యలను దక్షిణాపుత్రుడైన ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు. తరువాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అను పేర్లుగల 11 కన్యలను దక్ష ప్రజాపతి క్రమంగా భృగు మహర్షి, పరమశివుడు, మరీచి, అంగిరా మహర్షి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితరుడు అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు. వీరిలో శ్రద్ధకు కాముడు, లక్ష్మికి దర్పుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోభుడు, మేధకు శృతుడు, క్రియకు దండలయ, వినయులు, బుద్ధికి బోధుడు, లజ్జకు వినయుడు, వపుకి వ్యవసాయ, శాంతికి క్షేమ, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అనువారులు పుట్టారు. కామదేవునికి రతి పత్ని కాగా వారికి హర్షుడుద్భవించాడు. కొంతకాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధయాగాన్ని చేసి శివుని, సతిని తప్ప ఇతర బంధువులనందరినీ ఆహ్వానించాడు. తండ్రి పిలువకపోయినా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతీ తన తండ్రి తిరస్కారాన్ని, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణత్యాగం చేసింది. ఆ సతియే మరుసటి జన్మలో హిమవత్పుత్రిగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికి, దేవసేనానికి తల్లియే లోకారాధ్య అయింది. అక్కడ దక్షయజ్ఞంలో తన సతి బలియైపోయినందుకు క్రుద్ధుడైన భృంగీశ్వర పినాక పాణి శంకర భగవానుడు దిగివచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవునిగా ధ్రువ వంశంలో పుట్టుమని శపించాడు. అధ్యాయం 5. ధ్రువవంశం, దక్ష సంతతి. శివాది దేవతలారా, ఉత్తానపాదునికి 2 భార్యలు, సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు, సునీతికి ధ్రువుడు పుట్టారు.
వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాధి దేవుడైన జనార్దనునారాధించి ఆయన దర్శన భాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత పెద్దకాలం పాటు మహారాజుగా మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు. ధ్రువుని కొడుకు క్లిష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్హి, ఉదారధి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేనుడు రాజ్యం చేశారు. ఈ వేనుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరుబోతు. మహర్షులను, పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశం పాడైపోతుండడంతో మరో దారిలేక మహర్షులంతా కుశాఘాతాలతో వానిని చంపివేశారు. రాజ్యం అరాచకం కాకుండానూ విష్ణుమానసపుత్రుని కోసమూ ప్రయత్నాలు చేయసాగారు. ముందు వేణుని శరీరం కాస్త వెచ్చగా ఉండగానే అతని ఊరు, భాగాన్ని మంత్రసహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు దయించాడు. అతడు నల్లగా, అతి చిన్న పరిమాణంలో ఉండడంతో అతనిని ఇక్కడే ఉండు అనే భావంతో నిషీద అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేణుని కుడిచేతిని మథించగా అందునుండి విష్ణువే పృథు నామంతో అవతరించాడు. ఆయన ప్రజాను రంజకమైన పరిపాలనను చేయడమే కాక వారికోసం పృథ్విని పితికి సమస్త ద్రవ్యాలను రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు. పృథువు తరువాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హిలవణ సముద్రపుత్రియైన సాముద్రిని పెండ్లాడి 10 మంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్ధారులను తయారుచేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత 10,000 సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోరతపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవిని, వరప్రసాదియైన మారిషేను దివ్యస్త్రీని భార్యగాను పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు. దక్షుడు ముందు 4 రకాల మానసపుత్రులను సృష్టించాడు, కాని శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ, పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరణ ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి 1000 మంది పుత్రులను కన్నాడు. కాని వారంతా నారదమహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వీ యొక్క హద్దులను చూసివస్తామని పోయి మరీ రాలేదు. దక్షుడు మరల 1000 మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు సబలాస్వ నామంతో ప్రసిద్ధులయ్యారు. కాని వారు నారదుని బోధనలను విని సన్యాసులైపోయారు. ఈ మారు దక్షుడిక కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యపపుత్రునిగా పుట్టవలసి వచ్చింది. వేన చరిత్రలో మనం గమనించవలసినదేంటంటే అప్పట్లో మేధావులు, విద్యావంతులు, తపోధనులైన మహర్షులు రాజలాగుంటే మనకేం, దేశమేమైపోతే మనకేం అని ఊరుకోలేదు. విపరీతంగా శ్రమించి తపశ్శక్తిని ధారవోసి విష్ణువునే క్రిందికి రప్పించారు. ఇప్పటి మేధావులు, బ్రాహ్మణ శబ్దానికి అర్హులైనవారు అలా చేస్తే స్వర్ణయుగం తప్పక వస్తుంది. ఈ మారు దక్ష ప్రజాపతి అసిక్నేను భార్య ద్వారా 60 మంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో నిద్దరిని అంగిరా మహర్షికి, 2 కన్యలను కృశాశ్వునికి, 10 మందిని ధర్మునికి, 14 కశ్యపునికి, 20 యనమండుగురిని చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవా! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుద అను 4 కన్యలను అరిష్టనేమికిచ్చి వివాహముగావించాడు. ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులు, కశ్యప పత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారు జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడు, వసు ద్వారా అష్టవసువులు ఆవిర్భవించారు. శంకరదేవ! భానుకి 12 భానులు, ముహూర్తకు ముహూర్తులు జన్మించారు. లంబ నుండి ఘోషులు, యామి ద్వారా నాగవీధి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకు డైన సంకల్పుడు రూపాన్ని ధరించాడు. ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు,
ప్రభాసుడు, అష్టవసువులు, వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాల పురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చమహర్షి సోమపుత్రుడు, ఆ దేవుని దయ వల్లనే మనిషి వర్చస్వి కాగలడు. ధరుడను వసువు కుమనోహరేను దేవకన్య ద్వారా ద్రుహిణహుత, హవ్యవహ, శిశిర, ప్రాణ, రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనిల పత్ని పేరు శివ. వారికి పులోమజుడు, అవిజ్ఞాతగతి నామకపుత్రులు జనించారు. అనల, అగ్ని, పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లువనంలో అవతరించిన కుమారస్వామి, కృత్తికలచే పాలింపబడి కార్తికేయుడైనాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైగమేయులు అనలునికి కలిగారు. దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రభాస వసునందనుడు. విశ్వకర్మకు నలుగురు మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజేకపాదుడు, అహిర్బుధ్నుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్టపుత్రుడే మహాతపస్వియైన విశ్వరూప మహర్షి. రుద్రనందనులైన హర, బహురూప, త్ర్యంబక, అపరాజిత, వృషాకపి, శంభు, కపర్ది, రేవత, మృగవ్యాధ, సర్వ, కపాలి నామకులు ఏకాదశ రుద్రులుగా శంకరాంశ సంభూతులై మూడు లోకాలకు అధిపతులైనారు. కశ్యప పత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, భగనామధేయులై ద్వాదశాదిత్యులుగా వెలిగి లోకాలను వెలిగిస్తున్నారు. రోహిణి మున్నగు 27 నక్షత్రకన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితికడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, సింహికేను కూతురు పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్లాద, హ్రాద, ప్రహ్లాద, సంప్రద నామకులైన పుత్రులు జనించి హ్లాదు లుగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు. సంహ్లా, హ్రా, దునికి ఆయుష్మాన్, సిబి, వాష్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాదపుత్రుడు విరోచని. అతని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి 9 కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు. హిరణ్యాక్షపుత్రులైన ఉత్కురుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాభుడు, మహాబాహు, కాలనాభులు మహాబలశాలులు. ధనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపిల, సంబర, ఏకచక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్భాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాత వీరులు. స్వర్భానుని కన్య సుప్రభ. వృషపర్వుని కూతురు శర్మిష్ట, అతనికింకా ఉపదానవి. హయశిర అను మరో 2 శ్రేష్ఠ కన్యలున్నారు. పులోమ, కాలక వైశ్వానర కన్యలు. ఈ పరమ సౌభాగ్యశాలినుల వివాహం మరీచి పుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి 60,000 మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పౌలోములని కాలకంజులని వ్యవహరించాడు. విప్రచిత్తి, సింహికలకు వ్యంశ, శల్య, బలవాన్, నభ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, ఖస్రుమాన్, అంజక, నరక కాలనాభులు పుట్టారు. ప్రహ్లాదుని వంశంలో నివాతకవచ నామధారులైన దైత్యులు 200 మంది ఉదయించారు. తామ్రాకు సత్వగుణ సంపన్నులైన 6 కన్యలు పుట్టారు. వారి పేర్లు శుకి, సేని, భాసి, సుగ్రీవి, శుచి, గృధ్రిక. వీరికి క్రమంగా 1 చిలుకలు, గుడ్లగూబలు, కాకాదులు 2, సేనాలు 3, భాసాలు 4, అశ్వాలు, ఒంటెలు 5, నీటి పక్షులు 6, గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రా వంశమన్నారు. క్రమతలో తేడా. సుగ్రీవునికి గుగ్గాలు, గృధ్రికు గ్రద్దలు పుట్టాయి. వినతాగర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు, గరుడు ఉదయించారు. సురసాగర్భము నుండి అపరిమిత తేజస్సంపన్నములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా కద్రువకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు,
ధనంజయుడు. క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణము, సురభికి గోవులు, ఎద్దులు, ఇరావతికి వృక్షకుటుంబము జన్మించాయి. ఖగాయను నామెకు యక్షరాక్షసగణాలు, మునియను నామెకు ఆటపాటలతో అలరించే అచ్చరలు, అరిష్టకు పరంసత్వ సంపన్నులైన గంధర్వులు పుట్టారు. 49 మరుత్తులను దేవతలు, రాక్షస మాతయైన దితి కడుపున పుట్టారు. ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్జ్యోతి, ఏకశుక్ర, ద్విశుక్ర, త్రిశుక్రులు 7 ఒక గణం. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరొక గణం. ఋతజిత్, సత్యజిత్, సుషేణ, సేనజిత్, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణం. ఋతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, దుర్మేధ నామధారులది 4వ మరుగ్గణం. ఇక ఈదృశ, సదృశ, ఏతాదృశ, మితాసన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్వులు 5వ గణానికి చెందిన మరుత్తులు. హేతుమాన్, ప్రసవ, సురభ, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, విక్షిప, సహనామధేయులది 6వ మరుగ్గణం. ద్యుతి, వసు, అనాధృష్య, లాభ, కామ, జయి, విరాట్టు, ఉద్వేషణులది 7వ మరుద్గణం. వీటిని వాయుగణాలని, స్కంధాలని కూడా అంటారు. ఈ 49 మరుత్తులు విష్ణురూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాది గ్రహాలు వీరినే పూజిస్తారు. అధ్యాయం 6. దేవపూజా విధానం. వజ్రనాభ మండలం విష్ణు దీక్ష, లక్ష్మీ పూజ. రుద్రదేవ. ధర్మార్థకామ మోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను. వృషభధ్వజ. గ్రహదేవతల మంత్రాలివి. ఓం నమః సూర్యమూర్తయే. ఓం హ్రాం హ్రీం సహ సూర్యాయ నమః. ఓం సోమాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం బుధాయ నమః. ఓం బృహస్పతయే నమః. ఓం శుక్రాయ నమః. ఓం శనైశ్చరాయ నమః. ఓం రాహవే నమః. ఓ కేతవే నమః. ఓం తేజశ్చండాయ నమః. ఈ మంత్రాలను చదువుతూ ఆసన, ఆవాహన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, యజ్ఞోపవీత, గంధ, పుష్ప, ధూప, దీప, నమస్కార, ప్రదక్షిణ, విసర్జనాది ఉపచారాలను సమర్పిస్తూ గ్రహాలను పూజించాలి. శివపూజను ఇలా చేయాలి. ఓం హ్రాం శివాయ నమః అనే మంత్రంతో ఆసనాన్ని పూజించాలి. ఓం హ్రాం శివమూర్తయే శివాయ నమః మంత్రంతో నమస్కారం చేసి ఓం హ్రాం హృదయాయ నమః. ఓం హ్రీం శిరయే స్వాహ. ఓం హ్రూం శిఖాయ వషట్. ఓం హ్రీం కవచాయ హోం. ఓం హౌం నేత్రత్రయాయ వోషట్. ఓం హ్రః అస్త్రాయ నమః అనే మంత్రాలతో షడంగన్యాసం చేయాలి. తరువాత ఓం హ్రాం సద్యోజాతాయ నమః. ఓం హ్రీం వామదేవాయ నమః. ఓం హ్రూం అఘోరాయ నమః. ఓం హ్రీం తత్పురుషాయ నమః. ఓం హౌం ఈశానాయ నమః అనే మంత్రాలతో ఆయన పంచముఖాలను పూజించాలి. ఇలాగే విష్ణుదేవుని పూజించినప్పుడు ఓం వాసుదేవాసనాయ నమః మంత్రంతో విష్ణుని ఆసనాన్ని పూజించాలి. ఆ తరువాత ఓం వాసుదేవమూర్తయే నమః. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం ఓం నమో భగవతే సంకర్షణాయ నమః. ఓం ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ నమః. ఓం ఓం నమో భగవతే అనిరుద్ధాయ నమః అనే మంత్రాల ద్వారా సాధకుడు విష్ణు చతుర్వ్యూహాన్ని నమనం చేయాలి. అప్పుడు ఓం నారాయణాయ నమః. ఓం తత్సద్ బ్రహ్మణే నమః. ఓం హ్రూం విష్ణవే నమః. ఓం క్రౌం నమో భగవతే నృసింహాయ నమః. ఓం భూః ఓం నమో భగవతే వరాహాయ నమః. ఓం కంఠం పంసం వైనతేయాయ నమః. ఓం జం ఖం రం సుదర్శనాయ నమః. ఓం ఖంఠం ఫంశం గదాయే నమః. ఓం వం లం మం క్షం పాంచజన్యాయ నమః. ఓం ఘం ధం భం హం శ్రియై నమః. ఓం గండం వంశం పుష్యై నమః. ఓం ధం శం వంశం వనమాలాయే నమః. ఓం సం దం లం శ్రీవత్సాయ నమః. ఓం తం చం భం యం కౌస్తుభాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం ఇంద్రాదిభ్యో నమః. ఓం విశ్వక్సేనాయ నమః అనే మంత్రాలతో భగవంతుడైన శ్రీహరి అవతారాలను, ఆయుధాలను,
వాహనాదులను నమస్కారం చేస్తూ పూజించి శివపూజలో వలెనే ఆసనాది ఉపచారాలను సమర్పించాలి. శంకరదేవ విష్ణు భగవానుని శక్తులలో సరస్వతీదేవి ప్రముఖమైనది. ఆమెను మంగళకారిణిగా సంబోధిస్తూ ఓం సరస్వత్యై నమః అనే మంత్రం ద్వారా నమస్కారం చేసి ఈ క్రింది మంత్రాలతో షడంగన్యాసం చేయాలి. ఓం హ్రాం హృదయాయ నమః, ఓం హ్రీం శిరసే నమః, ఓం హ్రూం శిఖాయే నమః, ఓం హ్రీం కవచాయ నమః, ఓం హౌం నేత్రత్రయాయ నమః, ఓం హ్రః అస్త్రాయ నమః. సరస్వతీదేవి యొక్క 8 శక్తులైన శ్రద్ధాదులను ఈ క్రింది మంత్రాలతో అర్చించాలి. ఓం హ్రీం శ్రద్ధాయే నమః, ఓం హ్రీం బుద్ధ్యే నమః, ఓం హ్రీం కలాయే నమః, ఓం హ్రీం మేధాయే నమః, ఓం హ్రీం తుష్యై నమః, ఓం హ్రీం పుష్ట్యై నమః, ఓం హ్రీం ప్రభాయే నమః, ఓం హ్రీం మత్యై నమః. తరువాత క్షేత్రపాలునికి, గురువుకి, పరమగురునికి ఈ మంత్రాలతో పూజలు చేయాలి. ఓం క్షేత్రపాలాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరమగురుభ్యో నమః. తరువాత సరస్వతీదేవికి కమలవాసిని రూపంలో ఆసనాది ఉపచారాలను సమర్పించాలి. పూజల తరువాత సూర్యాది దేవతలను వారి వారి మంత్రాలను చదువుతూ పవిత్రారోహణం చేయించాలి. సదాశివాదులారా, విష్ణు భగవానుని విశేష పూజకై 5 ప్రకారాల రంగులు కలిపిన చూర్ణంతో వజ్రనాభమండలాన్ని నిర్మించాలి. దీనికి సమాన పరిమాణంలో 16 కోష్టకాలతో నిర్మించాలి. వజ్రనాభ మండలం తయారు కాగానే న్యాసం చేసుకుని శ్రీహరిని పూజించాలి. హృదయ మధ్యంలో విష్ణు భగవానుని, కంఠంలో సంకర్షణుని, శిరంపై ప్రద్యుమ్నుని, శిఖాభాగంలో అనిరుద్ధుని, సంపూర్ణ శరీరంలో బ్రహ్మని, 2 చేతులలో శ్రీధరుని భావించుకుని న్యాసం చేసుకోవాలి. తరువాత అహం విష్ణుః అని ధ్యానం చేస్తూ పద్మంలో, మండలంలో నిర్మింపబడిన పద్మంలో కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి. మండలానికి తూర్పులో సంకర్షణుని, దక్షిణంలో ప్రద్యుమ్నుని, పశ్చిమంలో అనిరుద్ధుని, ఉత్తరంలో బ్రహ్మదేవుని స్థాపించాలి. ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి ఆ తరువాత దిక్పాలకులను వారి వారి మంత్రాలతో ఈ దిగువనిచ్చిన దిక్కులలో నిలపాలి. ఓం ఇంద్రాయ నమః ఇంద్రుని తూర్పులో, ఓం అగ్నయే నమః అగ్నిని ఆగ్నేయంలో, ఓం యమాయ నమః యముని దక్షిణంలో, ఓం నిరుతయే నమః నిరుతిని నైరుతిలో, ఓం వరుణాయ నమః వరుణుని పశ్చిమంలో, ఓం వాయువే నమః వాయువుని వాయవ్యంలో, ఓం కుబేరాయ నమః కుబేరుని ఉత్తరంలో, ఓం ఈశానాయ నమః ఈశ్వరుని ఈశాన్యంలో స్థాపించిన తరువాత అందరు దేవతలను గంధాది ఉపచారాల ద్వారా పూజించాలి. దీని వలన సాధకునికి దేహాంతంలో పరమపదం ప్రాప్తిస్తుంది. దేవగణములారా, దీక్షితుడైన శిష్యుడు వస్త్రంతో తన 2 కన్నులను మూసుకుని దేవతల మూలమంత్రాలను పఠిస్తూ 108 ఆహుతులను అగ్నిలోనివ్వాలి. పుత్ర లాభమును కోరుకునేవారు దానికి ద్విగుణంగా అంటే 216 ఆహుతులను అగ్నికి సమర్పించాలి. సాధనా సిద్ధికైతే 3 రెట్లు 324, మోక్షప్రాప్తి కోసం చేసే దేశికునికైతే 4 రెట్లు అనగా 432 ఆహుతులు అవసరం. దేశికుడనగా ఉపదేశమిచ్చే ఆచార్యుడు, విద్వాంసుడైన దేశికుడు అన్నిటికన్నా ముందు భగవంతుని ధ్యానించాలి. తరువాత వాయవ్యం వైపు తిరిగి యం అనే బీజమంత్రాన్ని చదువుతూ శిష్యుల క్షేమాన్ని ఆలోచించాలి. ఆగ్నేయం వైపు తిరిగి రం అనే బీజమంత్రం ద్వారా తమ మనస్తాపాలను తొలగించే విధానాన్ని ఆలోచించాలి. వారుని దిశగా తిరిగి వం అనే బీజమంత్రం ద్వారా హృదయస్థితిని ధర్మాభిరుచిని విచారించుకోవాలి. తరువాత దేశికుడు అభేద చింతనాన్ని చేయాలి. అభేద జ్ఞానమనగా ఆత్మతేజాన్ని పరమాత్మ తేజంతో ఏకం చేసే సాధనను చేయగలిగే తెలివి. అప్పుడు ఓంకారాన్ని జపిస్తూ వాయు, అగ్ని, జల, పృథ్వీ తత్వాలను ధ్యానం చేయాలి. అలా చేయగా సాధకునికి వాటిపై విజయం ప్రాప్తిస్తుంది. తరువాత శరీరమంతా జ్ఞానంతో నిండిపోయి క్షేత్రజ్ఞుడవుతాడు. మండలాధికములను నిర్మించుకోవడం సాధ్యం కానప్పుడు సాధకుడు తన మానస మండలాన్ని తానే కల్పించుకుని ఆ శ్రీహరిని పూజించుకోవచ్చును. శరీరంలోనే బ్రహ్మాది తీర్థాలుంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి మానసమండలానికి కూడా 4 ద్వారాలుంటాయి.
చేతిని పద్మంగాను వ్రేళ్లను పద్మపత్రాలుగాను హస్తమధ్యాన్ని కర్ణికగాను గోళ్లను కేసరాలుగాను భావించుకునే సాధకుడు తన హస్తరూపి అయిన కమలంలోనే సూర్య, చంద్ర, ఇంద్ర, అగ్ని, యమాది పరివేష్టితుడైన శ్రీహరిని కల్పించుకుని పూజించుకోవచ్చును. ఇక పూజానంతరము గురువు లేదా దేశికుడు తన చేతిని శిష్యుని తలపై పెట్టాలి. ఈ చేతిలోనే విష్ణువుంటాడు కాబట్టి ఆ హస్తస్పర్శ మాత్రాననే శిష్యుని పాపాలు, అజ్ఞానము కూడా పటాపంచలే పోతాయి. అప్పుడు గురువు శిష్యుని పూజించి నూతన నామకరణం చేసి తనతో బాటు శిష్యుని కూడా ఆధ్యాత్మిక సాధనల దారిలో గునిపోవాలి. శక్తిస్వరూపులైన ఓ శివాది దేవతలారా, ఇక శ్రీలక్ష్మీ సిద్ధిప్రాప్తి విధి విధానాలు చూద్దాం. దీనిని స్థండిలాదులపై చేస్తారు. ఏదైనా పుణ్యకార్యానికై ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మింపబడి చదును చేయబడి పవిత్రీకరింపడిన ప్రత్యేక ప్రదేశాన్ని స్థండిలమంటారు. ముందుగా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మై నమః అని జపించి స్రాం శ్రీం శ్రూం సైం స్రౌస్రః అనే బీజాక్షరాలను మంత్రానికి జోడిస్తూ క్రమంగా హృదయ, శిర, శిఖ, కవచ, నేత్ర, అస్త్రాలలో ఈ ప్రకారంగా షడంగన్యాసం చేసుకోవాలి. ఓం శ్రాం హృదయాయ నమః, ఓం శ్రీం శిరసే స్వాహ, ఓం శ్రూం శిఖాయ వషట్, ఓం సైం కవచాయ హుం, ఓం శ్రాం నేత్రత్రయాయ వౌషట్, ఓం స్రః అస్త్రాయ ఫట్. సాధనారతుడైన భక్తుడు అంగన్యాసం తరువాత శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. సమస్త శరీరాన్ని రక్షిస్తూ ప్రతి భక్తుని చుట్టూ ఒక ఆవరక శక్తి ఉంటుంది. దాన్ని అస్త్ర అంటారు. న్యాసం చేసినప్పుడు ఈ శక్తిని 2 చేతులలో కల్పన చేసుకోవాలి. తరువాత ఒక మండలాన్ని నిర్మించి 4 రంగులు అద్ది గర్భస్థానంలో పద్మాన్ని నిర్మించాలి. దానికి 64 రేకులను కల్పించాలి. మధ్యలో లక్ష్మిని చిత్రించి ఒకవైపు దుర్గ నుంచి మిగతా అందరు దేవతలను విష్ణు పూజలో వలెనే స్థాపించాలి. హవనము చేయాలి. తరువాత ఓం ఘం తం డం హం శ్రీ మహాలక్ష్మే నమః అనే మహామంత్రంతో లక్ష్మీదేవిని పూజించాలి. అటు పిమ్మట సాధకుడు ఓం సౌం సరస్వత్యై నమః, ఓం హ్రీం సౌం సరస్వత్యై నమః, ఓం హ్రీం వద వద వాగ్వాదిని స్వాహాహ, ఓం హ్రీం సరస్వత్యై నమః అను మంత్రాలను చరించి సరస్వతీదేవికి నమస్కరించాలి. అధ్యాయాలు 6, 10.